यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तदद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ఈశ్వరుడు ధ్యానంలో ఉంటాడు, విష్ణుమూర్తి ధ్యానంలో ఉంటాడు, బ్రహ్మ ధ్యానంలో ఉంటాడు, దేవతలందరూ కూడా ధ్యానంలో ఉంటారు. మొత్తం అందరూ కూడా అది ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత అంటే ఆ శ్లోకం ఋగ్వేదం నుంచి తీసుకోబడింది. ఆ శ్లోకాన్ని అందరూ ధ్యానం చేస్తారు. మరి మానవులు ఎందుకు ధ్యానం చేయట్లేదు? తెలియదు, ఎవరు చెప్పలేదు, తెలియదు, వాళ్ళకి ధ్యానం చేయట్లేదు. అందరూ కూడా కాలక్రమంగా మర్చిపోయారు. అందరూ కూడా ప్రాపంచంలో పడిపోయి ప్రపంచం అనుకుని ఇందులో పడిపోయి పాపం మర్చిపోయారు ధ్యానంలో. మళ్ళీ నెమ్మదిగా వస్తున్నారు. పత్రిసారి గారి యొక్క ధ్యాన వేమన పద్యాలు నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. బాగా తేలికగా ఉంటాయి, అర్థమవుతాయి, పాటించడానికి కూడా బాగుంటుంది. ఇందాక రావు గారు మాట్లాడుతున్నప్పుడు ధ్యానం చేసే మనుషులు వేరు, ధ్యానం చేయని మనుషులు వేరున్నారు. కనపడంగానే తెలిసిపోతుంది వాళ్ళు ధ్యానం చేస్తారు అని. ఎట్లా తెలుస్తుందంటే ఆయన మనకందరికీ తెలుసు, ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ధ్యానం చేసేటువంటి వాళ్ళు వేరే ఉంటారు, ధ్యానం చేయనటువంటి వాళ్ళు వేరే ఉంటారు. ధ్యానం చేసేటువంటి వాళ్ళు వాక్ శుద్ధితో మాట్లాడతారు. మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఒక్క మాట కూడా జారి మాట్లాడరు, శుష్కమైన మాటలు మాట్లాడరు. ఆయన ఆ పద్యం చెప్పిన తర్వాత నీవెవరు అని చెప్పి రమణ మహర్షి ఎలా అయితే అంటారో పత్రిసారి గారు చెప్పాడు, నువ్వు ఆత్మవిరా అన్నారు, నువ్వు దేవుడురా అన్నారు. అర్థం కావడానికి సామాన్య విషయం కాలేదు. బ్రహ్మ మనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మ మనంగ తానే బట్ట బయలు, తన్ను తానెరిగిన తానెపు బ్రహ్మంబు 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 విశ్వదాభిరామ వినురవీమా. రామయ్య గారు చెప్పేశాడు, నువ్వే బ్రహ్మము, వేరే బ్రహ్మము లేదు, నువ్వు ఆ బ్రహ్మం నుంచే నువ్వు వచ్చావు, నువ్వు పుట్టావు అని చెప్పి పత్రిసారి గారు విపులంగా చెప్పారు. ఆ పద్యాలు చెప్తూ సంధ్య వార్వనగనేమి జపము సేయగనేమి వేద శాస్త్రములను వెలయనేమి పరముగనని వాడు బాపడు కాడురా విశ్వదాభిరామ వినురవేమ.